వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు దొండకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దొండకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అండి. ఆయిల్, పసుపు, కారం, సాల్ట్, ఉప్పు చూపిస్తున్నానండి. భయపడతారు కానీ చాలా బాగుంటుందండి. ఎండుమిర్చేనండి, వీటికల్లా ఎక్కువ పచ్చిమిర్చితో పెద్దగా పని ఉండదు. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కరివేపాకు వేగిపోయిందండి. ఇది లేత కరివేపాకు అని అలా వేస్తానండి, బాగుంటుందండి. ఉల్లిపాయ ఒక్క పాయ చాలండి. 1/2 కేజీ దొండకాయలు ఉంటాయండి. మనం కొంచెం ఇలా చేసామనుకోండి, చాలా త్వరగా అయిపోద్ది, బాగుంటుంది కూర. ఇలా త్వరగా మగ్గుద్దండి, గంటలు కూర్చోవక్కర్లేదు దీంట్లో. చూడండి, పండినవి అని మీరు ఆలోచించొద్దు, మంచిగా ఉంటుంది కూర. ఎప్పుడైనా సరే మీరు పండినవి అని అన్నీ పారేస్తారు. ఇదిగోండి, ఉల్లిపాయ వేగింది. మీరు చూడాలని ఇట్లా నేను లేకపోతే పక్కన పెట్టేసుకోవచ్చండి. ఉప్పు కలిపేసి కొంచెం ఇలా చేసేసుకొని పక్కన పెట్టామనుకోండి, త్వరగా మగ్గుద్ది. జిగురుగా ఉంటుంది, మీరు పిసికేటప్పుడు చక్కగా వేగుద్దండి. చాలా బాగుంటుంది. ఇదమ్మా, ఇప్పుడు కారం వేసాను. కారం వేసి కాస్త తిప్పేసి కాసేపు మూత పెడితే చూసారా ఎంత బాగా వేగిపోయిందో. ఎక్కువ టైం పట్టదమ్మా ఇలా వేపుకుంటే. చాలా బాగుంటుంది ఇలా వేపితే. దగ్గరకు వచ్చేసింది చూసారుగా. ఇది దొండకాయ కూర. ఉప్పు చాలపోతే చూసి వేసుకోవటమే, కానీ ఇందాకడ వేసాం కదమ్మా ఉప్పు, మళ్ళీ ఇందాకడ వేసాను కదా, అదే ఉప్పు సరిపోతుంది. లేదనుకుంటే మనం ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. కొంచెం వేస్తా, సరిపోతుంది. కొంచెం వేసుకుంటే అయిపోయింది. నేను బౌల్లో పెట్టి చూపిస్తా. అయిపోయింది, వేసేసాను. కాసేపు మూత పెట్టుకోండి, అయిపోతుంది కారం. ఇంకంతే, ఇంకా ఏమి మూత తీసి ఆపాలనేదే ఉండదమ్మా. ఈ దొండకాయ కూర చాలా బాగుంటుంది. దొండకాయ కర్రీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే త్వరగా అయిపోతుందమ్మా. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏంటి, దొండకాయ కూర అంటే చాలా టైం పట్టుద్ది అంటారు. కానీ ఇది ఎలా కాదు, కొంచెం సాల్ట్ వేసి నేను చేసినట్టు చేస్తే మంచిగా అయిపోతుంది. లాస్ట్లో కారం వేసి మూత పెట్టుకుని దింపేసుకుంటే కాసేపు సరిపోతుంది. ఈ కర్రీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి అమ్మ, మర్చిపోవద్దు. షేర్ చేయండి.